హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో టాస్క్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జియో హాట్స్టార్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. టోటల్ గా 7 ఎపిసోడ్స్ అయితే వచ్చింది. ఈచ్ ఎపిసోడ్ వచ్చి మీకు వీక్లీ రిలీజ్ అయితే వచ్చింది. అందుకే లేట్ అయింది రివ్యూ పెట్టడానికి. అండ్ ప్రతి ఎపిసోడ్ కూడా మీకు 1 అవర్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ప్రెసెంట్ తెలుగు డబ్బింగ్ అయితే లేదు భయ్య. HBO సిరీస్ ఇది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. స్టోరీ ప్రొడక్షన్ కి వచ్చేస్తే ఫిలదెల్ఫియాలో ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అయితే రాత్రి టైంలో హోమ్ ఇన్వెస్టిగేషన్ చేసి దొంగతనాలు అయితే చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళని పట్టుకోవడానికి FBI సైడ్ నుంచి ఒక టాస్క్ ఫోర్స్ అయితే రెడీ అవుతుంది. మరి తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ సిరీస్ లో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయి ముందు వీడియోని లైక్ చిన్న రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తకొచ్చుంటే ఛానల్ ఉన్న కంటెంట్ ఒకసారి చెక్ చేయండి. నచ్చితే ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ నాకు నచ్చలేదు భయ్య. నా వల్ల కాలేదు, అసలు చాలా కష్టంగా కంప్లీట్ చేసా. స్టార్టింగ్ ఒక 2-3 ఎపిసోడ్స్ వచ్చినప్పుడు నేను అప్పుడే చూసా, వచ్చిన కొత్తలో చాలా బోరింగ్ అనిపించింది. తర్వాత వీక్లీ ఎపిసోడ్ కాబట్టి టైం పట్టింది, అలా మర్చిపోయా. నేను మొన్న ఒక సబ్స్క్రైబర్ టాస్క్ రివ్యూ అని పెడితే అప్పుడు గుర్తొచ్చింది, ఇది ఒక కళాఖండం ఉంది కదా అని చెప్పేసి బ్యాలెన్స్ 4 ఎపిసోడ్స్ కూడా కంప్లీట్ చేశాను నైట్ నే. నాకైతే నచ్చలేదు. ఫస్ట్ 7 ఉన్నాయంటే టెక్నికల్లీ విజువల్లీ చాలా స్ట్రాంగ్ అనిపించింది సిరీస్ అనేది. పర్ఫార్మెన్సెస్ ఓకే అనిపించాయి అంతే భయ్య. నాకు ఇంతకు మించి సిరీస్ లో ఏది వర్కౌట్ అవ్వాల. మెయిన్ ప్రాబ్లమే సిరీస్ కి స్టోరీ ప్లాట్. ఇలాంటివి చాలా అంటే చాలా చూసేసాం భయ్య. దొంగతనాలు చేసే ముగ్గురిని పట్టుకోవడానికి ఒక టాస్క్ ఫోర్స్ రెడీ చేస్తారు అంతే. వాళ్ళకి వీళ్ళకి మధ్య ఏం జరిగింది అన్నది ఎన్ని చూడలే చెప్పండి. కొత్తగా ఏమన్నా ఉందంటే కొత్తగా అయితే అస్సలేం లేదు. చెత్తగా అనిపించింది నాకు ఇంకా. అండ్ బాగా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంట్రా అంటే, నాకు మార్క్ రఫాలోని మెయిన్ లీడ్ క్యారెక్టర్ కింద పెట్టాలని ఎవడకొచ్చింది ఒక థాట్, నరికేయాలండి. సెట్ కాలేదు భయ్య, అస్సలు సెట్ కాల. ఆయన సిరీస్ మొత్తం కూడా చాలా నీరసంగా ఉంటుంది ఆయన క్యారెక్టర్ అన్నది. మొత్తం యాక్టింగ్ సగం నిద్రపోతూ చేస్తున్నారన్న ఫీల్ అయితే వస్తుంది భయ్య. అస్సలు సూట్ కాలేదు. ఇంకా ఆయనే అంత నీరసంగా యాక్టింగ్ చేస్తుంటే నేను ఇంకేం ఇంట్రెస్ట్ గా చూస్తాను చెప్పండి. ఆయన క్యారెక్టర్ చాలా నీరసంగా ఉంటుంది. డైలాగ్స్ ఏంటి, యాక్షన్ ఏంటి, ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా నీరసంగా ఉంటాయి భయ్య. నాకు ఒక్కటే అర్థం కావట్లేదు. స్టిల్ ఇప్పటికి 2025 వచ్చేసింది. ప్రతి సిరీస్ లోను మెయిన్ లీడ్ క్యారెక్టర్ కి ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ పాడేద్దాం, వాడు ఎప్పుడు టల్లగానే ఉంటాడు, మూడీగానే ఉంటాడు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గట్టిగా పెట్టేద్దాం, అందులో ఇన్వెస్టిగేషన్ యాడ్ చేద్దాం. ఎందుకురా ఇంక ఇదే ఫార్ములా నా ఎప్పటికేనే, ఇంకా కొత్తగా ఏం ట్రై చేయరు. ఇంకా నాకు అదే అర్థం కావట్లేదు. అసలు కొత్తగా అన్న ఫీల్ అయితే నాకు ఎక్కడ రాలా. చెత్తగానే అనిపించింది నాకైతే. చెప్తాను, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 7 ఎపిసోడ్స్ కూడా సాగదీయడం మాత్రం గట్టిగా చేస్తారు భయ్య. 1 అవర్ ఈచ్ ఎపిసోడ్ 1 అవర్ ఉంటుంది. 1 అవర్ లో ఆ డ్రామాని మీరు చాలా పేషెన్స్ తో చూడాలి. మీ పేషెన్స్ ని పక్కా టెస్ట్ చేస్తుంది. యాక్షన్ అనేది చాలా లిమిట్ గా ఉంటుంది భయ్య. ఎందుకంటే ఈ దొంగతనాలు, ఈ టాస్క్ ఫోర్స్, వీటి మధ్యలో నడిచేదంతా కూడా ఒక డ్రగ్ మాఫియా లింక్ అప్ అయితే నడుస్తుంది అనమాట. సో ఈ ట్రయాంగిల్ లో ఏం జరుగుతుంది అన్నదే మీకు ఈ డ్రామా మొత్తంలో చూపిస్తారు. హెవీ యాక్షన్ ఉండదు, ఫుల్ డ్రామా వైజ్ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్స్ కూడా చాలా వీక్ గా ఉంటాయి. సో ఇదంతటిని కూడా మీరు చాలా ఓపిక్ గా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే లాస్ట్ లో జరిగే రొట్ట క్లైమాక్స్ కోసం. ఆ క్లైమాక్స్ కూడా అంత వర్త్ ఎట్ అనిపించలేదు నాకు. చాలా ప్రెడిక్టబుల్ గా అనిపించింది వయ సిరీస్. మెయిన్ ప్రాబ్లం అదే. అంటే ఒక సైడ్ నుంచి ఒక క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి చూపిస్తారు. ప్రతి క్యారెక్టర్ కి బ్యాక్ స్టోరీస్ కూడా పెట్టుకుంటారు. అనవసరమైన క్యారెక్టర్ ని, యూజ్ లేని క్యారెక్టర్ ని కూడా చాలా ఎక్కువగా పోర్ట్రే చేసి చూపిస్తారు భయ్య. నువ్వు అలా షెడ్ కి పంపి చంపేసి ఇలా ఉంటే ఈ క్యారెక్టర్ ని ఎందుకు ఇంత ఇంపార్టెంట్ గా చూపించడం అని నా ఫీలింగ్. నాకు అది అసలు వర్కౌట్ అవ్వలేదు. ఎమోషన్ అయితే అస్సలు ఉండదు మీకు సిరీస్ లో. ఏ క్యారెక్టర్ కి కూడా, మెయిన్ లీడ్ క్యారెక్టర్ కానీ, విలన్ క్యారెక్టర్ కానీ, కొన్ని సైడ్ క్యారెక్టర్స్, సబ్ ప్లాట్స్ కూడా ఉంటాయి. వాటికి పరంగా కూడా ఎమోషనల్ అసలు కనెక్ట్ అవ్వరు. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం అనిపించింది. మెయిన్ గా స్టోరీ చాలా వీక్ ఉంది. స్క్రీన్ ప్లే చాలా డ్రాగ్ చేశారు. అండ్ పర్ఫార్మెన్సెస్ అస్సలు అంటే అస్సలు సెట్ కాలేదు. సిరీస్ అయితే చాలా నీరసంగా వెళ్ళింది. నాకు అందుకే నచ్చలేదు. చూద్దాం అనుకుంటే జియో హాట్స్టార్ స్ట్రీమ్ అవుతుంది, మీ ఇష్టం, మీ ఓపిక భయ్య. నేను ఎవరి కోసం రికమెండ్ చేస్తానంటే, క్రైమ్ డ్రామా సిస్టమ్, లిటిల్ బిట్ ఆఫ్ సస్పెన్స్ ఉంటే చాలు. మార్క్ రఫాలో ఉన్నారు కాబట్టి ట్రై చేస్తాము అనుకుంటే ట్రై చేసుకోండి, మీ ఇష్టం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో ఒక మేల్ యూనిటీ సీన్ ఉంటుంది. అండ్ మెచ్యూర్ థీమ్స్ ఉంటాయి భయ్య. డ్రగ్ మాఫియా, వైలెన్స్, ఇన్వెస్టిగేషన్స్, ఇవన్నీ అంత ఇంట్రెస్టింగ్ అనిపించవు. ప్లస్ కొంచెం టాక్ పరంగా గానీ అక్కడక్కడ మేల్ న్యూడిటీ ఉంటుంది, ఫీమేల్ ది కూడా కొంచెం ఎక్స్పోజింగ్ ఉంటుంది. ఇండివిజువల్ గానే చూడండి అంట, ఫ్యామిలీతో చూడొద్దు. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.